జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు దగ్గర 30 మంది ఈ బిల్డింగ్ లో ఉంటారని, లోపలికి వెళ్తే మాత్రం అంత డెలాబరేట్ కండిషన్ లో కింద షాపులు ఉన్నాయి, పైన వాళ్ళ రెసిడెన్స్ ఉంది. బట్ జరిగిన సంఘటన చాలా అన్ఫార్చునేట్. చనిపోయిన వాళ్ళు కూడా తీసుకుంటే చిన్నపిల్లలు, ఆడవాళ్లు, పెద్ద మనుషులు, యంగ్స్టర్స్ కూడా చనిపోయారని మరి వాళ్ళని అడిగితే చెప్తున్నారు. పొద్దున 6 గంటలకి ఇన్సిడెంట్ జరిగిందని. అయితే ఈ సంఘటన పట్ల నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవాలని, చనిపోయిన వాళ్ళు, రెండోది ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళని వారికి వెంటనే మరి చికిత్స నిమిత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎప్పుడైనా కానీ సమ్మర్ కానీ మాన్సూన్ వచ్చినప్పుడు మరి డిపార్ట్మెంట్స్ అన్ని కోఆర్డినేషన్ చేసుకుని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, కొంత షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, లేకపోతే ఏసీ కంప్రెసర్ కానివ్వండి, ఇటువంటి సంఘటనలు, ప్రమాదాలు జరుగుతుంటాయి. మీకు అందరికీ తెలుసు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేటీఆర్ గారు ఈవీడీఎం అని ఒక సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డిజాస్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు అన్ని ఎక్విప్మెంట్స్ తోని మరి ప్రాపర్ గా ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ విషయంలో వాళ్ళని పర్ఫెక్ట్ గా ట్రైన్ చేసినటువంటి సందర్భం. అయితే ఇవి ఏంటంటే మామూలుగా వచ్చింది ఎండాకాలంలో, వానాకాలంలో ఇటువంటి ప్రమాదాలు వస్తుంటాయి. బట్ చాలా ప్రాంతాలు, హైదరాబాదు, సికింద్రాబాద్ ప్రాంతంలో కొంత డెన్సిటీ ఉన్నటువంటి, అంటే బాగా తిక్కు పాపులేటెడ్ ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే పురాతనమైనటువంటి కట్టడాలు ఉంటాయో ఆ కట్టడాల విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లోపలికి వెళ్తే చాలా భయానకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే షాపులు కూడా అంతా తుప్పుపట్టిపోయినాయి, ఎలాబరేట్ కండిషన్ ఉన్నాయి, దానిపైన వాళ్ళ రెసిడెన్స్ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి జరిగిన సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. తప్పకుండా మా పార్టీ పక్షాన వారికి అండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంత ఆక్సిజన్ అందక కూడా కొంతమంది ప్రాణాలు పోయినాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. బట్ దీని ప్రికాషన్స్ కూడా బిఫోరే మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం అనేది వస్తూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు కూడా మనం మొదలే ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ ఇన్సిడెంట్ విషయంలో ప్రత్యేకంగా నేను చెప్తలేను, కానీ ఓవరాల్ గా జరుగుతున్నటువంటి మరి ప్రమాదాల విషయంలో అలర్ట్ గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. నేను సేమ్ టైం ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, మనం కూడా మన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏసీలు, పాతకాలం ఏసీలు కానీ పురాతనమైన ఏసీలు ఉంటే అవి ఎప్పటికప్పుడు కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని మాత్రం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి, మరి వారికి ఇప్పుడు ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్నారో వారందరికీ కూడా మరి బెటర్ గా చికిత్స చేయవలసినటువంటి అవసరం ఉంది. కొంతమంది యశోద గాని మిగిలిన హాస్పిటల్స్ అంటున్నారు, అందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వారికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మా పార్టీ మాత్రం వాళ్ళ కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అంటే మీకు అందరికీ తెలుసు, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు
ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ ఒకటి మనం కాన్స్టిట్యూట్ చేసినాం. అంటే మనకు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో పాటు ప్రాపర్ ఆక్సిజన్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, మీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా అడ్వాన్స్ గా ముందుకెళ్లవలసినటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆ రోజు హై లెవెల్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసినాం. బట్ ఏదేమైనప్పటికీ సంఘటన జరిగి ప్రమాదంలో చాలా మంది చనిపోయారు కాబట్టి ఇటువంటి టైంలో రాజకీయాలు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా తప్పకుండా భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫైర్ సిబ్బంది త్వరగా రాకపోవడం వల్ల ఈ ప్రమాదం పెరిగింది అని ఆయన అన్నారు. ఒక మాట అంటే రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి బ్రదర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఈ ప్రాంత పరిస్థితులు కావచ్చు, లేకపోతే వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతే కావచ్చు, కొంత కమ్యూనికేషన్ల విషయంలో కూడా అంటే ఇక్కడ జరిగినప్పుడు వెంటనే ఇక్కడనే ఉండేటువంటి ఒక తమ్ముడు, ఇదే కుటుంబంలో ఉండే తమ్ముడు చెప్పిండు. వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయినరు, వెంటనే మేము కమ్యూనికేషన్ కూడా చేయగలిగినాం అనేటువంటిది కూడా చెప్పిర్రు. బట్ ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి ఇన్ఫర్మేషన్ వారికి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి నేను ఇంకా రాజకీయాలు మాట్లాడకుండా దయచేసి ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతి, ఎందుకంటే చిన్నపిల్లలు చనిపోయారు పాపం. వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు మీ రిపోర్ట్స్ ప్రకారం తీసుకుంటే 17 మంది అంటారు, పోలీసు రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే 8 మంది అంటారు. రెండోది ఏంటంటే ఆ ఫ్యామిలీ ఈ మన సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడనే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. బట్ ఇంకా వివరాలన్నీ ఇంకా మధ్యాహ్నం 3-4 గంటల తర్వాత వివరాలు వస్తాయి కాబట్టి తప్పకుండా అంటే అది ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అతనికి కూడా ఇంజురీస్ అయినాయని చెప్తుండ్రు, ఐడియా లేదు. ఏదేమైనప్పటికీ మనం 3-4 గంటల వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కొంత ప్లానింగ్ ప్రకారం ఏదైతే సమ్మర్ కానివ్వండి, మాన్సూన్ కానివ్వండి, మరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము హై లెవెల్ కమిటీ తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రిపరేషన్ ప్లానింగ్స్ అన్ని ఎప్పటికప్పుడు ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు కూడా అవేర్గా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనకెందుకులే అని వదిలేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియదు.